ప్రైస్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. ఈ దినం కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రేమ గురించి మనం మాట్లాడుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనములాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మరమునియు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడును. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు 13వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నేను కంచు కనగనములాడి భాషలు కలిగి ఉన్నను, కృపావరములు కలిగి ఉన్నను, నా ధనవంతుడనే నేనున్నను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడును అంటున్నాడు అనమాట. కాబట్టి ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనది అనమాట. ప్రేమ కలిగి మనం జీవించాలి. తల్లి తండ్రి మన పిల్లల మన మీద వారు ప్రేమ కలిగి నడుచుకుంటారు. ఎందుకంటే ప్రేమ లేకపోతే వారు మనల్ని చూడలేరు, పట్టించుకోలేరు. కాబట్టి వారు మన మీద ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి వారు మనల్ని చూడగలుగుతున్నారు. అలాగే భార్య భర్త మధ్య ప్రేమ అనేది ఉంది కాబట్టి వారిద్దరు ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి నడుచుకున్నారు కాబట్టి ఒకరి విషయంలో ఒకరు ఓర్చుకుంటుంటారు, సహించుకుంటుంటారు, ఒకరిలో ఒకరు తగ్గించుకుంటుంటారు అన్నమాట. ఇది ప్రేమ. అలాగే ప్రేమ అనేది శాశ్వత కాలమును రాయబడింది. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడునని అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని ప్రభు వాక్యంలో సెలవిచ్చాడనమాట. ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనము మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, ఆత్మను, మనల్ని మనం ఎలా ప్రేమించుకున్నామో అలాగే మన పొరుగువారి విషయంలో కూడా అలా మనం ఉండాలన్నమాట. కాబట్టి మన పొరుగువారి విషయంలో మనం ఎటువంటి పాపం అపరాధం చేయకూడదు. మన పొరుగువారిని ద్వేషించడము, వారి మీద కోపపడటము, సనగటము, గొనగటము, వారిని తిట్టడము, ఇలాగనమాట వారిని ద్వేషించడము, ఇలా మన పొరుగువారి విషయంలో మనం అపరాధం చేయడం అది పాపంతో సమానం అన్నమాట. కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని. కాబట్టి మన పొరుగు వారిని ప్రేమించడం అంటే మామూలుగా పలకరించడం అనేది కాదనమాట. వారు మన పొరుగు వారు అనగా బీదలు ఉన్నారు. బీదలు వారు అనగా వారు ఆహారం లేని వారు చాలామంది ఉన్నారు. వారి మీద మనం కనికరం కలిగి వారికి ఆహారం పెట్టడం వలన మనం వారిని ప్రేమిస్తున్నాం. అంతేకాకుండా వారికి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం వలన వారిని మనం ప్రేమిస్తున్నాం, వారు ఆదరించబడుతున్నారు అన్నమాట. ఇలాగ చేయటం అనేది దేవుని దృష్టికి మంచి కార్యం అన్నమాట. అంతేకాదు నాకు చేసినట్టు అని చెప్పి ఆయన తలంచుకుంటున్నాడు. మనుషులకు చేసినట్టు కాక మనం ఏదైనా చేసినప్పుడు దేవునికి చేసినట్టు చేయాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి మనము ఏదైనా కానీ లేని వారికి అన్నం పెట్టినప్పుడు, వస్త్రాలు ఇచ్చినప్పుడు, వారిని ఏదైనా ఆదరించినప్పుడు ఏం చేయాలంటే దేవునికి మనం ఇచ్చినట్టుగా మనం తలంచుకోవాలన్నమాట. అప్పుడు దానికి అనేది ప్రతిఫలం అనేది వస్తుంది అనమాట. బైబిల్లో రాయబడింది. ప్రభు వచ్చినప్పుడు ఆ దినములు 2వ రాకడలో ఆయన వస్తున్నాడు అన్నమాట. వచ్చినప్పుడు నిలబడి ఆయన కుడివైపు కొందరిని, ఎడమవైపు కొందరు నిలబెడతాను అన్నమాట. ఎడమ వైపునేమో ఆయన నమ్మని వారిని, కుడివైపున ఆయన నమ్మిన ప్రజల్ని నిలబెట్టి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన నమ్మిన ప్రజలను అడుగుతున్నాడు అన్నమాట. మీరు నాకు బట్టలు ఇచ్చితిరి, దాహమునకు నీళ్ళు ఇచ్చితిరి, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టితిరి, రోగిని ఉన్నప్పుడు చూడవచ్చితిరి, చెరసాలు ఉన్నప్పుడు నన్ను చూడవచ్చితిరి అని చెప్పి ఆయన ప్రభు సెలవిస్తున్నాడు, అలా మాట్లాడుతున్నాడు అన్నమాట. అప్పుడు ప్రభువా మేము ఎప్పుడు ఇలా చేసామని అన్నప్పుడు ఆయన ప్రశ్నించినప్పుడు వారితో మాట్లాడినప్పుడు మీరు అల్పులైన నా సహోదరులకు చేశారు కాబట్టి అది నాకు చేసినట్టు అని చెప్పిన ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి అది వారి తర్వాత నెక్స్ట్ అనమాట. ప్రభు నెరగని ప్రజలతో వారితో అంటున్నాడు, నేను ఆకలిగానున్నాను, మీరు నాకు అన్నం పెట్టలేదు, దప్పిగానున్నాను, నాకు దాహంలో నీళ్ళు లేదు, నేను వస్త్రహీనుడనై ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను రోగినై ఉన్నాను, చెరసాలు ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదని చెప్పి ప్రభు వారితో మాట్లాడతాడు. వారితో మాట్లాడినప్పుడు ప్రభువా నువ్వు ఎప్పుడు వస్త్రహీనుడు ఉన్నావు, ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, మేము ఎప్పుడు నీకు దాహమునికి నీళ్ళే లేదు మేము అని చెప్పని అడిగినప్పుడు వీరు అల్పులైనవి నా సహోదరులు కనుక బీదలైన వారికి మీరు చేయలేదు కాబట్టి మీరు నాకు చేయలేదు అని అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన నమ్ముకున్న వారిలో ప్రేమ అనేది నివసిస్తుంటుంది అనమాట. ప్రభువుని ఎరిగిన వారిలో ఆయన ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి అని రాయబడింది. కాబట్టి ప్రభు ప్రేమాస్వరూపి, ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, అందరినీ
ఒకే రీతిగా చూస్తాడనమాట. కాబట్టి ఆయనలో పక్షపాతం అనేది లేదు. కాబట్టి ప్రభుని ఎరిగిన ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి నడుచుకుంటారు, ప్రభునందు విశ్వాసం కలిగి నడుచుకుంటారు, ఆయన యందు భయం కలిగి భక్తి కలిగి నడుచుకుంటారన్నమాట. కాబట్టి ప్రేమ కలిగి మనం నిత్యం నడుచుకోవాలన్నమాట. ప్రేమ లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. మనలో ప్రేమ అనేది లేకపోతే చిన్న పని కూడా మనకు పెద్దదిగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అదే మనం చేసే ప్రేమ కలిగి మనం ఏ పని చేసినా కానీ అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది అన్నమాట మనకి. కాబట్టి నీవు చేయ పనులన్నింటిలో ప్రేమ కలిగి విశ్వాసం కలిగి చేయాలని రాయబడింది. కాబట్టి మనం చేసే పనులన్నింటిలో ప్రేమ కలిగి విశ్వాసం కలిగి దేవుని మీద నమ్మకం కలిగి పని చేసే వారిగా ఉండాలన్నమాట. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబట్టుకు నా శరీరం అప్పగించి తిని, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. భక్తుడు అన్నాడు అన్నమాట పౌలు, అపోస్తలుడైన పౌలు, నా ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసేసి నా శరీరం కాల్చబట్టుకు ఇచ్చినా కూడా నేను ప్రేమ లేకుండా జీవిస్తే వ్యర్థుడని అంటున్నాడు అనమాట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ అని చెప్పని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రేమ అమర్యాదగా నడవదంట. అంటే ఏంది? పొరుగువారి విషయంలో అమర్యాదగా ప్రవర్తింపదు. అంటే తక్కువ చేసి మాట్లాడటం, పొరుగువారిని ఇతరుల్ని మనం పొరుగువారిని తక్కువ చేసి మాట్లాడటం, తక్కువ చేసి చూడటం, వారిని సులకనగా చూడటం అనేది అలాగ చేయకూడదు అన్నమాట. అది దేవుని ప్రేమ కాదు. ఇది మన సొంత ప్రేమ అన్నమాట. మన సొంత ప్రేమ ఎలా ఉంటుందంటే అందరినీ సమానంగా మనం ప్రేమించలేం, మనిషిని మనిషిగా ప్రేమించలేము అన్నమాట. ఎందుకంటే మనిషికి మధ్య ఏమొస్తుందంటే ధనం అడ్డం వచ్చింది. ధనం అనేది అడ్డం వచ్చి ప్రేమ అనేది మనం చూపించడానికి కోసం మనకు అది ఆటంకంగా మారిపోయి ప్రేమ లేకుండా మనల్ని చేసేస్తుంటుంది అన్నమాట. మనలో స్వార్థం అనేది నింపిద్ది. ధనం కలిగిన వారిలో స్వార్థం అనేది ధనం అనేది నింపిద్ది అనమాట. ఎవరితో ప్రేమగా ఉండలేదు. ఎందుకంటే నేను ధనవంతుడిని, నేను ధనం కలిగి ఉన్నాను, ఎవరి దగ్గరికైనా పోయి నేను ప్రేమగా పలకరిస్తే నన్ను అడుగుతారు డబ్బులు అని చెప్పి ఆ ధనమును చూసుకొని ఆ మనుషుడు పేదవారికి ప్రేమించడానికి దూరం అయిపోతాడు అనమాట. కాబట్టి ఆ ప్రేమ అనేది వారిలో నిలవదు అన్నమాట. ధనమును చూసుకున్న వారు ప్రేమ కలిగి ఉండలేరు. దేని నాకంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదని వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి మనం దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. సమస్తమైన మనకి కలుగు చేసి ఇచ్చాడనమాట. కాబట్టి మన మీద ఆయన ప్రేమ కలిగి లోకంలో సమస్తమును స్థాపించి మన కోసమే మనుషుని కలగజేయక ముందే దేవుడి సృష్టిని కలగజేసి ఆ తర్వాత మనల్ని కలగజేశాడనమాట. కాబట్టి ఎందుకంటే మన మీద దేవుడికి ప్రేమ. మనకి నీళ్ళు అవసరం కాబట్టి వాటిని నీళ్ళని కలగజేశాడు. మనకి గాలి అవసరం, దాన్ని కలగజేశాడు. మనకి వెలుగు అవసరం, సూర్యుని కలగజేశాడు. మనకు నివసించడానికి భూమి అవసరం, భూమిని కలగజేశాడు. మనకి పైన ఉండటానికి ఆకాశమును కలుగజేశాడు. సూర్యచంద్ర నక్షత్రములను మన కోసమే నిర్మించాడు. సముద్రములను చేపలను, జలచరాశులను, జీవులన్నిటినీ మన కోసము కలుగజేశాడు. భూమి మీద ఉన్న జంతువులని మన కోసము కలుగజేశాడు. భూమి మీద ఉన్న ఆ పక్షులని, ఆకాశ పక్షులని, భూమి మీద ఉన్న పంటలను, పళ్ళను, ఆహార వస్తువులన్నిటినీ మన కోసం కలుగజేశాడు. ఎందుకో తెలుసా? దేవునికి ప్రేమ. ఆయన ప్రేమ ఏంటంటే మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు అన్నమాట. ప్రభు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి కాబట్టి మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి సిలువలో ఆయన బలయ్యాడు అనమాట. ఆయన ఎందరు ఆయన్ని దూషించినా కానీ, ఆయన సనికి గొనిగినా కానీ, ఆయన అందరూ నిందించిన, ఆయన వస్త్రాలు చీటీలు వేసుకున్నా కానీ ఆయన మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? మనుష్యుని మీద ఆయనకున్న ప్రేమ. ఒక మాట పలుకుతాడు అన్నమాట. ప్రభు ఏమంటాడు? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభు పలికాడు అనమాట. కాబట్టి ఆ సిలువలో ఆయన పలికిన మాట ఏంటంటే వారు ఆయన ఎడల పాపం చేస్తున్నారు కాబట్టి వీరెరుగక చేసిన పాపాన్ని క్షమించమని దేవుని కోరుకుంటున్నాడు అన్నమాట యేసయ్య సిలువలో. కాబట్టి మనుషులమైన మనము ఒకరినొకరు మనం ఎరుగకనే పాపం చేస్తున్నాం. మన పొరుగు వారిని నిందించడం, దూషించడం, సనగటం, గొనగటం, వారి గురించి చెడ్డగా మాట్లాడుకోవడం, వారి మీద కొండలు చెప్పటం, ఇది కూడా పాపమేది. దేవుని దృష్టికి అది కూడా పాపమే అన్నమాట. ఎవరైనా ఆకలి కొని ఉన్నప్పుడు
వారికి ఆహారం పెట్టకుండా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటే మనం ప్రేమ లేకుండా ఉన్నామని దానికి అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనము ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. భార్యాభర్తకి మధ్యగా కలిసి ఉండాలంటే కావలసింది ప్రేమ. తల్లి బిడ్డకి మధ్య కావలసింది ప్రేమ. తల్లిదండ్రులకి బిడ్డకి మధ్య కావలసింది ప్రేమ. దేవునికి భక్తుడికి మధ్య కావలసింది ప్రేమ, విశ్వాసం అనే బంధం అనేది ఉండాలన్నమాట. ప్రేమ అనేది ప్రతి ఒక్క చోట ఉండాలన్నమాట. ప్రేమ లేకపోతే మనము ఏమి చేయలేం. మన పొరుగు వారిని ప్రేమించలేం, వారికి సహాయం చేయలేం. మనలో ప్రేమ లేకపోతే కఠినమైన మనస్సు మనలో ఉంటుందన్నమాట. కాబట్టి కఠినమైన మనస్సు మనలో ఉండకూడదు. ప్రేమ కలిగి మనం జీవించే వారికి ఉండాలి. మనం అనేకులని ప్రేమించే వారిగా, అందరితో సమాధానంగా ఉండేవారిగా మనం ఉండాలన్నమాట. మనము ఎవరిని ప్రేమించాలంటే మొట్టమొదటిగా మన పొరుగు వారిని ప్రేమించాలి. ఎక్కడో ఉన్న దేవుణ్ణి నువ్వు ఎలా నీ పొక్కవాడిని ప్రేమించలేని నువ్వు ఎక్కడో నన్ను ప్రేమిస్తున్నావు అని దేవుడు ప్రశ్న వేసినప్పుడు మనం ఎలా సమాధానం చెప్పగలం? కాబట్టి మొట్టమొదటిగా మన పొరుగువారు ఎవరున్నారు? పక్కన భార్య, భర్త, తల్లి, తండ్రి, సహోదరి, సహోదరుల, బిడ్డల ఎవరున్నారు? వారిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా మనం వారిని ప్రేమించాలి, వారితో ప్రేమగా మాట్లాడాలి, ప్రేమ కలిగి జీవించాలి. మనం అన్ని విషయాలు తగ్గించుకోవాలి, ఓర్చుకోవాలన్నమాట. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపని రాయబడదు. కాబట్టి ఎప్పుడైతే మనం అన్ని విషయాలు తగ్గించుకుంటామో మనం హెచ్చింపబడతాం అన్నమాట. దేవుని చేత హెచ్చింపబడతాం. దేవుని బలిష్టమైన రెక్కల చోటను అణిగిమణిగి తగ్గించుకున్నవాడు తగిన సమయంలో హెచ్చింపడని రాయబడింది. కాబట్టి మనము దేవుని బలిష్టమైన రెక్కల చోటను మనము అణిగిమణిగి తగ్గించుకొని జీవించే వారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడి మనల్ని హెచ్చిస్తాడనమాట. ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ప్రేమ మత్సరపడదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదని రాయబడింది. ప్రేమగా నడుచుకునే వాళ్ళు అమర్యాదగా మాట్లాడరు. ఇతరులని పొరుగు వారిని ఎడల ఇటువంటి అపరాధం చేయరు అనమాట. వారు ప్రేమ కలిగి నడుచుకునే వాళ్ళు తగ్గించుకుంటారు. తగ్గింపు స్వభావం అనేది వాళ్ళలో ఉంటుంది. ఆ స్వభావం కలిగిన వాళ్ళు ఎప్పుడు ఓర్పు కలిగి సహనం కలిగి జీవిస్తుంటారు అన్నమాట. కాబట్టి ప్రేమ ఏం చేసిందంటే ఓర్పుని పుట్టించింది. ఈ ఓర్చుకునే మనసు అనేది ప్రేమలో ఉందన్నమాట. ఈ తగ్గించుకునే మనసు అనేది ప్రేమ కలిగి నడుచుకునే వారికి ఉంటుంది. కాబట్టి ప్రేమ డంబముగా ఉంటుందంట. అంటే ఏంది? డంబముగా నేను ఇలా నేను అలాగని చెప్పి గొప్పగా జీవించదన్నమాట. తగ్గించుకొని జీవిస్తుంటుందని, తగ్గించుకొని జీవిస్తారని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. కాబట్టి ప్రేమ అమర్యాదగా నడవదు, డంబముగా ప్రవర్తింపదు, ఆ ఇతరుని అవమానపరచదు అనమాట. కాబట్టి తాను తగ్గించుకోవడం కోసమే ప్రేమ సహాయం చేస్తున్నది అనమాట. కాబట్టి మనము ప్రేమ కలిగి దేవుని ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. మనం ఈ లోకంలో అనేది మనుషుల ప్రేమ ఉంది, లోక సంబంధమైన ప్రేమ ఉంది, దయ్యాల ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది, రకరకాల ప్రేమలు ఉన్నాయి. ధనాన్ని చూసి పుట్టే ప్రేమలుండి, ఆస్తులు చూసి పుట్టే ప్రేమలుండి, డబ్బులు చూసి పుట్టే ప్రేమలుండి, శరీరాన్ని చూసి పుట్టే ప్రేమలుండి, అందాలను చూసి పుట్టే ప్రేమలుండి, సౌందర్యాలను చూసి పుట్టే ప్రేమలుండి. కాబట్టి ఇవేవి శాశ్వతమైనవి కావు. కాబట్టి శాశ్వతమైనది ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమలో స్వార్థం ఉండదు, కపటం ఉండదు, మోసం ఉండదు. కాబట్టి దేవుని ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి, కానీ కపటం లేని దేవుని ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. యథార్థమైన దేవుని ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. పక్షపాతం చూపని దేవుని ప్రేమ కలిగి మనం నడుచుకునే వారిగా మనం ఉండాలన్నమాట. కాబట్టి మనం దేవుని పిల్లలుగా మనం జీవించాలంటే దేవుని ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. దేవుని యందు విశ్వాసం కలిగి మనం నడుచుకోవాలి. ప్రేమలో భయం ఉండదని రాయబడింది. ప్రేమ కలిగి నడుచుకునే వారు ఎప్పుడు దేనికి భయపడరు. ఎందుకంటే వారిలో ప్రేమే ఉంది కాబట్టి అందరితో ప్రేమ కలిగి అందరితో సమాధానం నడుచుకుంటారు. కాబట్టి వారికి శత్రువులు అనేవారు ఉండరు. అందరూ ప్రేమ కలిగి నడుచుకునే వారికి దాసులుగా మారిపోతారన్నమాట. దేవుడు ప్రేమస్వరూపి అని రాయబడింది. కాబట్టి ప్రభు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమతో జనాన్ని జయిస్తున్నాడు అనమాట. ఆయన ప్రేమతోనే భక్తులను స్వాధీనపరచుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన ప్రేమ ద్వారానే మనం ఆయనకి పిల్లలుగా దాసులుగా మారిపోతున్నాం అన్నమాట. అంటే అంతటి ప్రేమ కలిగిన దేవుడు అనమాట. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు. కాబట్టి మనము ఆయనలాగా మనం జీవించాలి. ఆయన ప్రేమ కలిగి జీవిస్తున్నాడు కాబట్టి
మనము ప్రేమ కలిగి జీవించాలి, మనము పరిశుద్ధంగా జీవించాలి. పాపం లేకుండా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ప్రభునందు విశ్వాసం ఉంచాలంటే ఆయన గురించి మాటలు వినాలి. ఆయన గురించి మాటలు వినాలి అంటే చెప్పేవారి దగ్గరికి వెళ్ళాలి. చెప్పేవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు మనకు విశ్వాసం అనేది కలుగుతుంటుంది అన్నమాట. విశ్వాసం కలిగినప్పుడు మనం ఏం చేయాలి? విన్న విశ్వాసం కోల్పోకుండా మనలో స్థిరంగా ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా మారాలి. ప్రార్థన చేయడం అనేది ఎలా అంటే వాక్య ప్రకారం చేయాలి. వాక్య ప్రకారం చేయటం అంటే ఒక కుష్ఠరోగి అంటాడు, 10 మంది కుష్ఠరోగులు వస్తారన్నమాట ప్రభు దగ్గరికి. వచ్చినప్పుడు ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమని ప్రభువుని అడుగుతారు. ఆ దినాల్లో అడిగినప్పుడు ఏమంటాడు? సరే మీరు వెళ్ళండి, యాజకునికి మీ దేహములు కనబరుచుకొనుడి అని చెప్పి ప్రభు చెప్తాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఆయన చెప్పిన మాటిని మారు మాట్లాడకుండా, ఎదురు మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఆయన చెప్పిన యాజకుల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు అన్నమాట. వెళ్తున్నప్పుడు ఆయన మాట, ప్రభు మాట విన్నారు, వెళ్తున్నారు కాబట్టి వారు మధ్యలోనే బాగుపడిపోయారు అన్నమాట. వాళ్ళ కుష్ఠరోగం అంతా మారిపోయింది. వారు మామూలు శరీరంగా మారిపోయినాయి అన్నమాట వాళ్ళ దేహాలు. అప్పుడు తిరిగి ఎంతమంది వచ్చారు? ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. 9 మంది లోకంలో కలిసిపోయారు. ఎందుకంటే స్వార్థం. మనుషుల దగ్గర స్వార్థం చూపించినట్టు దేవుని దగ్గర కూడా స్వార్థం చూపించి అవసరం తీరిపోయింది, ప్రభువుని వదిలిపెట్టేసారు, లోకంలో కలిసిపోయారు. అలాంటి వారిని వలన దేవుడు సంతోషపడడు, దుఃఖపడతాడు అనమాట. ఎందుకంటే అతడు ఆయన వారి ఎడల చేసిన మేలుకి వారేం తిరిగి కనీసం ఒక థ్యాంక్స్ అని చెప్తుంటారు అన్నమాట. మనుషులమైతే మనము థ్యాంక్స్ అయ్యా, ఈ విధంగా చేసావు, ఈ సాయం చేసావు, ఆ సాయం చేసావు అని చెప్పి చెప్తుంటారు. కానీ ఒక మాట కూడా ప్రభుకి ఆయనకి సమాధానం చెప్పకుండా లోకంలో కలిసిపోయారు. ఒక్కడ మాత్రమే తిరిగి ఆయన ఎందుకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ 9 ఏరి అనగా 9 మంది ఏరి అని ప్రభువు ప్రశ్నిస్తామట. ఒక్కడిని ప్రశ్నించినప్పుడు వారు లోకంలో కలిసిపోయారు. ఈ ఒక్కడే వచ్చి దేవుని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఆనందిస్తూ గంతులు వేస్తున్నామట. అతను కలిగిన ఆ మేలును బట్టి, అతను కలిగిన స్వస్థతను బట్టి, అతను కలిగిన ధన్యతను బట్టి అతడు దేవుని మహింపరుస్తూ స్తుతించాడు అనమాట. అలాంటి వారి ఆ ఒక్కడే ఆయనకి నచ్చేది. ఎందుకంటే చేసిన మేలును మరొక జ్ఞాపకం చేసుకునే వాళ్ళంటేనే ఎవరికైనా కూడా ఇష్టం. మనుషులకైనా దేవునికైనా ఎవరికైనా ఇష్టం ఉండాలంటే చేసిన మేలును మనం మర్చిపోకూడదు. స్వార్థపరులుగా మనం జీవించకూడదు. స్వలాభాన్ని మనం కోల్పోకూడదు. మనము ఇతరులు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకొని వారిని గణపరిచే వారిగా ఉండాలి. వారికి మర్యాద ఇచ్చేవారిగా ఉండాలన్నమాట. వారిని హెచ్చించేవారిగా మనం ఉండాలి. అప్పుడే వారు సంతోషిస్తారు. వారు మన ఇద్దరి నుంచి ఏం కోరుకుంటారు? వారు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఇలా చేసినందుకు మనం తిరిగి వారికి ఏదన్నా వారికి కృతజ్ఞతగా ఆయన ఇలా చేసినందుకు ఇలా థ్యాంక్స్ అని చెప్పని మనుషులకి, దేవునికి అయితే స్తోత్రాలు చెల్లించడం, ఇలా చేయటం వలన ఏంటంటే వారికి ఆనందం, సంతోషం ఇలా జరుగుతుంటుంది అనమాట. కానీ మనుషులమైన మనలో ఏముండదంటే ప్రేమ బదులు స్వార్థము, ధనాపేక్ష అనగా ఈ నిద్ర లేచిన కాంచి మనుషులు ఏమి ఆలోచిస్తారంటే ఎలా సంపాదించుకుందాం, ఎలా దాచిపెట్టుకుందాం, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం కట్టుకుందాం, ఈ ఆలోచనలు అనేవి ఎక్కువ వస్తుంటాయి అనమాట. నిద్ర లేచిన కాడి నుంచి పండుకునే వరకు తినటము, త్రాగటము, సంపాదించుకోవటము, ఇది సంపాదించుకుందాం, అది సంపాదించుకుందాం అని ఈ ఆశలే. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తున్నానని చెప్పి అనేక భక్తులు అన్నారన్నమాట. కాబట్టి మట్టి నుంచి తీయబడింది మట్టిలోనికి వెళ్ళడం రాయబడిన ప్రకారం ఈ మనుషులమైన మన శరీరాలన్నీ మట్టితో చేయబడినాయి అనమాట. కాబట్టి ఎప్పుడైనా దీనికి సాక్ష్యం ఏంటంటే మట్టితో చేయబడటానికి మనలో నుంచి స్నానం చేసినప్పుడు కూడా చూడండి మురికి వస్తుంది, మట్టి మురికి మనలో నుంచి అనమాట. ఈ వాసనలన్నీ ఇవన్నీ మట్టి వాసనలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే మట్టితో చేయబడింది. దీనికి సాక్ష్యం ఏంటంటే తిరిగి చివరికి మళ్ళీ ఆ మనిషి మట్టిలోనే కలిసిపోతున్నాడు. ఏ మనిషినైనా సరే, ఎక్కడైనా సరే, ఏ స్థలంలోనైనా కానీ తిరిగి మళ్ళీ మట్టిలోనికి పూడ్చిపెడతారు. ఎందుకంటే ఆ మనిషి మట్టితో తీయబడ్డాడు కాబట్టి తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతాడు. ఆత్మ మాత్రం దేవుడిచ్చాడు కాబట్టి దేవుని ఎంతకు వెళ్ళేది. దేవునికి ఎంతకు వెళ్ళాలంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలా, ఆయన మాటల ప్రకారం జీవించాలా, ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన మాటలు విని ఆ ప్రకారం జీవించి ఆయనలాగా జయించి ఆయన చేరుకునే వారికి ఉండాలి. అలా ఉంటేనే ఆత్మలో ఆయన వద్దకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇష్టానుసారంగా జీవించి
ప్రభునందు విశ్వాసం ఉంచకుండా మన ఇష్ట ప్రకారం జీవించి తిని త్రాగి లోకంలో కలిసిపోయి పాపంలో జీవించి చివరికి చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యం సెలవిస్తుంది. కింద అనేది పాతాళం అనేది ఉందన్నమాట. పాతాళం అంటే పాపులని పెట్టే లోకం. ఆ లోకములు అనేది పాపులని కాల్చడానికి అనేది అగ్ని ఉంది. ఆ అగ్ని అనేది ఆరిపోదు. అగ్ని ఆరదు, పురుగు చావదంటే అర్థం అగ్ని అనగా పాతాళంలోని అగ్ని అనేది ఆరిపోదు. పురుగు చావదంటే ఆత్మ చనిపోదు. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఆ అగ్నిలో ఈ ఆత్మ కాలుతూ ఉంటుంది. కాలుతున్నప్పుడు ఏం జరిగింది? వేదన, బాధ, దుఃఖం, కన్నీరు, పళ్ళు కొరుక్కోవటం, ఏడవటం, చేసిన పాపాలని జ్ఞాపకం చేసుకోవటం, కన్నీరు విడవటం, ఆ గుండెలు బాదుకోవటం ఇలా జరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళి అలాగా ఏడ్చినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రభు దర్శనం ద్వారా ఒక మాట సెలవిచ్చాడు నాకు. ప్రభు ఈ స్థలానికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే భూమి మీద ఉన్నప్పుడే నాకు అవకాశం ఇవ్వాలి. ప్రాణము, శరీరం, ఆత్మ మనుషులు కలిగి ఉన్నప్పుడే నాకు అవకాశం ఇస్తే నేను వారిని బాగు చేసి ఈ స్థలానికి రాకుండా వారిని నేను కాపాడగలనని చెప్పని ఆయన నాకు దర్శనం ద్వారా నాకు తెలియపరిచాడు అన్నమాట. కాబట్టి ఆ స్థలానికి వేదనకరమైన స్థలం, దుఃఖకరమైన స్థలం, గుండెలు బాదుకుని ఏడ్చేలాంటి స్థలం, కింద ఉన్న పాతాళం, అందులో అగ్ని ఉంది. పాపం చేసిన వారు అందులో దాంట్లో శిక్ష అనుభవించవలసిన వారే అన్నమాట. కాబట్టి ఆ స్థలానికి వెళ్ళకుండా ఉండాలంటే యేసు మాత్రమే దానికి శక్తిమంతుడు, సమర్థుడు అనమాట, కాపాడటానికి అనమాట. ఆయనకు మాత్రం అవకాశం ఉంది ఆ స్థలానికి వెళ్ళకుండా కాపాడటానికి. కాబట్టి మనము ప్రాణము, శరీరం, ఆత్మ కలిగి ఉండగానే మనము ఆయనకి సజీవంగా ఆయనకు సమర్పించుకుంటే ఆయన మనల్ని కాపాడుతాడు. మన ఆత్మలని నరకానికి వెళ్ళకుండా కాపాడుతాడు. మన శరీరాలని కూడా మనం కలిగి ఉన్న ప్రతిదీ ఆయన కాచి కాపాడుతుంటాడు అన్నమాట. బాధలు అనేవి ప్రతి ఒక్కరికి సహజం. బాధలు ప్రభువు నమ్మినా నమ్మకపోయినా, రోగాలు, బాధలు ఇవన్నీ సహజంగా ప్రతి మానవుడికి వచ్చేవి. ఇవన్నీ ఎండాకాలం ఈ సంవత్సరానికి 3 కాలాలుగా విభజించబడ్డాయి అన్నమాట. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. ఎలాగనే ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అలాగే మనిషి జీవితంలో కూడా సంతోషం వస్తుంటుంది, పోతుంటుంది, దుఃఖం వస్తుంటుంది, పోతుంటుంది, వేదన వస్తుంటుంది, పోతుంటుంది, సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి ఏది శాశ్వతంగా మనలో నిలబడదు. దేనికి మనం భయపడకూడదు. నీతిమంతుల సింహాలు ధైర్యంతో రాయబడింది. కాబట్టి నీతిగా బ్రతికే ప్రతి ఒక్కరు సింహం వంటి వాళ్ళని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సింహం అలాగా ధైర్యం నుండి జీవించేవారు దేనికి భయపడరు. అన్ని విషయాల్లో నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ఉంటారన్నమాట. కాబట్టి అమర్యాదగా నడవదు ప్రేమ, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదంట. స్వప్రయోజనం అనగా సొంత ప్రయోజనాలుగా విచారించుకున్నదంట. అంటే కానీ సొంత లాభాల కోసం చూసుకోదన్నమాట. అంటే అందరినీ సమానంగా దేవుని ప్రేమిస్తుంటుందని దీనికి అర్థం. స్వార్థపూరితమైన ప్రేమ ఉండదన్నమాట. దేవుని ప్రేమలో స్వార్థం అనేది లేదు. అమర్యాద అనేది నడవదు. స్వప్రయోజనం అనేది విచారించుకున్న, త్వరగా కోపపడదంట. మళ్ళీ ప్రేమ అనేది త్వరగా కోపపడదు. ప్రేమ కలిగి నడుచుకునే వాళ్ళు తొందర కోపపడరు, ఓర్చుకుంటుంటారు, సహించుకుంటుంటారు, తగ్గించుకుంటుంటారు. కొవ్వొత్తి చూడండి, చూసినప్పుడు అది మనం దాన్ని వెలిగించినప్పుడు అది కరుగుతూ ఉంటుంది, వెలిగిస్తూనే ఉంటుంది. అది కింద పూర్తిగా అయిపోయేంత వరకు కరుగుతూనే ఉంటుంది, వెలిగిస్తూనే ఉంటుంది. పూర్తిగా చివరికి కూడా అది ఆరిపోయేంత, మైనం అనేది కరిగిపోయేంత వరకు కూడా వెలిగేయటం అనేది అది మానదు. అలాగే మనం ప్రేమ కలిగి నడుచుకునే మనం బ్రతికినంత కాలము తగ్గించుకొని, అన్ని విషయాల్లో మనం ఓర్చుకొని, అందరితో ప్రేమ కలిగి, అందరితో సమాధానం కలిగి, ఐక్యత కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. కీర్తన గ్రంథం 133వ అధ్యాయంలో రాయబడింది ఏమని? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడి అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలమును ఆశీర్వాదం ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడని రాయబడింది. కాబట్టి మనమందరం సహోదరులమై ఉన్నాం. ఒకరిలో ఒకరు మనం ప్రేమ కలిగి, ఐక్యత కలిగి నివసించినప్పుడు అచ్చట ఆశీర్వాదం ఉండవలనని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఒకరిలో ఒకరు మనం ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి జీవిస్తే గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు, బాధలు ఉండవు, ఒకరి మీద ఒకరి కక్షలు ఉండవు, కోపాలు ఉండవు, ఏమి ఉండవు. అంటే ఏంది?
ప్రేమ లేకపోవడం వలనే ఒకరి మధ్య ఒకరికి గొడవలు, సమస్యలు, కొట్లాటలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ రావటం కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటం వలనే. భార్యాభర్తలు కూడా కొత్తగా విడిపోవటం కారణం ఏంటంటే కొత్తగా వివాహాలు చేసుకున్న కూడా విడిపోతున్నారు. ఎందుకని? వారిలో ప్రేమ అనేది చల్లారిపోతుంది. చేసుకునేటప్పుడు ఉండే ప్రేమ తర్వాత ఉండట్లేదు. ఎందుకని? ప్రేమ అనేది తగ్గిపోతుంది వారిలో. ఎందుకంటే శరీర సంబంధమైన శరీరానుసారంగా మనం జీవించే వారికి ఉండకూడదు. దేవుని వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించాలి. దేవుని ప్రేమ కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. ఆ శరీరాన్ని చూసి అందాన్ని చూసి ప్రేమలు అనేవి నిలబడవు. ధనాన్ని చూసి ఆస్తులను చూసి ప్రేమలు అనేవి అస్సలు నిలబడవు అన్నమాట. కాబట్టి దేవుని ప్రేమ కలిగి మనం నడుచుకుంటే అది ఎప్పుడు మనలో శాశ్వత కాలం ఉంటుంది, మనం జీవించినంత కాలం ఉంటుంది. ప్రేమ కలిగి మనం నడుచుకుంటే మనం అందరితో సమాధానం ఉంటాం, అందరూ మనతో సమాధానం ఉంటారు. మనం అందరి దగ్గర తగ్గించుకొని అన్ని విషయాలు తగ్గించుకొని జీవిస్తే దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడనమాట. మనుషులు కూడా మనం కనపరుస్తారన్నమాట. మనుషుల దయను దేవుని దయను పొందుకొని మనం జీవించే వారికి మనం ఉండాలి కానీ దేవుని ప్రేమ కలిగి మనం జీవించే వారికి ఉండాలి కానీ ద్వేషం కలిగి, కోపం కలిగి, అసూయ కలిగి ఎలాగ మనం జీవించడం అనేది మనకి తగదన్నమాట. దేవుడు మనల్ని లోకంలో పెట్టింది ఎందుకని? ఆయనలా జీవించడం కోసం, ఆయనలాగా ఈ లోకంలో జయించి ఆయన్ను పోలి జీవించడం కోసం ఆయనలాగా ఆయన స్వరూపంలో మనం కలుగజేసి ఈ భూమి మీద పెట్టి భూమి మీద ఉన్న వాటన్నిటి మీద మనకి అధికారం ఇచ్చి అన్నిటి మీద మనకి జయాన్నిస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం దేవుని పోలిక చొప్పున చేయబడిన మనము దేవుని పోలి మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఒక మాటతో చెప్పాలంటే క్రీస్తుని పోలి నడుచుకునే పిల్లలుగా మనం ఉండాలి. క్రీస్తు ఎలాంటి వాడు? ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరించే దేవుడు, క్షమించే దేవుడు. కాబట్టి మనము కూడా ప్రేమ కలిగి క్షమించి దయ కలిగిన వారిగా మనం ఉండాలి. ఇతరులను మనము నిందించడానికి, అవమానపరచడానికి మనకనేది హక్కు లేదు, అధికారం లేనే లేదు. ఆయన ప్రభు ఆ దినాల్లో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కొందరైతే ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుందని పట్టబడిందని చెప్పి ఆమెను తీసుకొచ్చి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన శోధించాలని ప్రభు దగ్గర తీసుకొచ్చి వ్యభిచారం చేసే స్త్రీని అడుగుతారు. ప్రభువా, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచరిస్తుండగా మేము తీసుకొని వచ్చాము. మోషే చెప్పబడిన ప్రకారం ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి ఏమైనా చంపవలని ఉంది కదా, నువ్వేం చెప్తావు అని చెప్పి ఆయన్ని శోధించడం కోసం ఆ ప్రభువుని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన నేల మీద వంగి రాస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? ఏదో రాస్తున్నానని చెప్పి వాళ్ళు భయపడతారు. మీలో పాపం లేనివాడు మొదటిగా రాయి వేయమని చెప్పని చెప్తాడన్నమాట. చెప్పి కింద రాస్తుండేసరికి వాళ్ళు చేతులతో పట్టుకుని రాళ్ళు అక్కడికక్కడే విడిచిపెట్టి మొత్తం వెళ్ళిపోతారన్నమాట. అమ్మ పైకెత్తినప్పుడు ప్రభు అంటాడు, అమ్మ వారికి శిక్ష విధింపలేదా అని ప్రభు అడుగుతాడు అన్నమాట. అడిగినప్పుడు లేదు ప్రభు అని చెప్పి ఆమె చెప్పింది. అయితే నేను కూడా నీకు శిక్ష విధించట్లేదమ్మా, ఇక మీద నువ్వు పాపం చేయక నువ్వు జాగ్రత్తగా బ్రతుకమని చెప్పి ఆమె పాపాలు క్షమించామని పంపివేశాడనమాట. పంపివేసినప్పుడు అంటే దానికి అర్థం ఏంటంటే అక్కడి నుంచి రాళ్ళు పడవేసి వెళ్ళిపోయిన ఒక అర్థం ఏంటంటే పాపం లేనివాడు మీలో మొదటిగా రాయి వేయమన్నప్పుడు అంటే ఏంది? పాపం లేనివాడు ఎవరు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయిన వారిని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరు నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయిన వారే. కాబట్టి నాలో పాపం లేదని నేను అనుకోవడానికి లేదు, అది అబద్ధం. ఎవరిలో కూడా పాపం లేదని ఎవరు అనుకోవడానికి లేదు, అది అబద్ధం. పాపం లేనివాడు ఒక్కడే, ప్రభువైన యేసు. ఆయన ఒక్కడ తప్ప, ఆయన రక్తంలో కడగబడిన వాడైనా కూడా మనం పాపం లేదని చెప్పడానికి లేదు. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడటం ఎందుకని? పూర్వ పాపాలన్నీ మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధంగా జీవించడానికి అర్హులం. పాపం ఇక నాలో జీవించడం లేదు అని మనం అంటానికి లేదు. మనుష్యుడు ఎరగక కూడా పాపం చేయడానికి అవకాశం ఉంది. ఆలోచనల ద్వారా, చూపుల ద్వారా, చూడకూడని చూపులు చూసి మరిచిపోతే అది పాపం అతనిలో నివసిస్తుంది. ఆ తలంచకూడని తలంపులు ఆలోచన చేసి వాటిని మర్చిపోతే పాపం అనేది అతనిలో నివసిస్తుంది. హృదయంలో దురాలోచనలు పెట్టుకొని నాలో ఏం లేదనుకుంటే అతనిలో దుష్టత్వం ఉంది. కాబట్టి
పాపం లేదని, నేను పాపిని కాదని అనుకోవడానికి తన మనసులో ఎవరికి అవకాశం లేదు, అధికారం లేనే లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయిన వారిని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను గొప్పవాడను, నేను అట్లాంటి వాడు ఇట్లా ఉంటామని నేను అనుకోవటానికి లేదు. అందరికంటే మనం తగ్గించుకోవాలి. నాకంటే నా పక్కవాడే యోగ్యుడు, వాడే గొప్పవాడు, వాడే బలవంతుడు, వాడే జ్ఞానవంతుడు అని మనం అనుకోవాలన్నమాట. మన పక్క పొరుగు అనే విషయంలోకి వచ్చేసరికి మనం అలా అనుకోవాలి. అలా అనుకుంటే మనం అలా తగ్గించుకుంటేనే దేవుడు మనల్ని ఇచ్చి మనల్ని గణపరుస్తాడు. అంతేగాని వాడెంత, ఈడెంత, వాడు పాపి, వాడు దొంగ, వీడు విచారి, వాడు మోసగాడని చెప్పి ఇతరులను నిందించే అర్హత మనకు లేదు, ఈ అధికారం మనకి అనేది లేదనమాట. కాబట్టి దేవుని పోలిక చొప్పున చేయబడిన మనుషులందరూ ఒకటే. కాబట్టి ఏంటంటే ఒకడు ఎక్కువ పొరపాటు చేస్తుంటాడు, ఒకడు తక్కువ పొరపాటు చేస్తుంటాడు. కాబట్టి ఎవరినైనా క్షమించి, అందరినీ ప్రేమించి, అందరినీ సమానంగా చూసే దేవుడు ఒక్కడే. దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామని మనం సరి చూసుకునే వారికి ఉండాలి. మనం ఎలా ఉన్నామనేది, మన ముఖం ఎలా ఉంది, మన జుట్టు ఎలా ఉంది, మన కన్నులు ఎలా ఉంది అనేది చూపడానికి అర్థం అనేది చూస్తుంటాము. అట్లాగే వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉన్నాము, మన భక్తి ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, మన నీతి ఎలా ఉంది, మనలో ప్రేమ ఉందా లేదా, మనలో ఓర్పు ఉందా, సహనం ఉందా లేదా, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం తెలుస్తుంది? దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు, వాక్యమని అర్థం దగ్గరకు వచ్చినప్పుడు, ఈ బైబిల్ అర్థం అనుకోండి, ఈ అర్థం దగ్గరకు వచ్చినప్పుడు అర్థమైంది ఏమని, మనం ఎలా ఉన్నామనేది చూపించింది. అప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. సరి చేసుకుని మనం ఏం చేయాలా? అన్ని విషయాల్లో మనం చక్కగా నిలబడాలి, చక్కగా దేవుళ్ళు ఎదగాల. అన్ని విషయాల్లో మనం వర్ధిల్లటం అనేది దేవునికి ఇష్టం. అన్ని విషయాల్లో మనం బాగుపడటం అనేది దేవునికి ఇష్టం. దేవుని పోలి నడుచుకోవడం అనేది ఆయనకి ఇష్టం. కాబట్టి మనం దేవుని పోలి నడుచుకునే పిల్లలుగా మనం ఉండాలి. మనుషులను పోలి మనం నడుచుకునే వారికి ఉండకూడదు. మనుషులను చూసి వాళ్ళ నేను ఉండాలి, వీళ్ళ నేను ఉండాలని కొందరు అనుకుంటారు. అది కరెక్ట్ కాదనమాట. ఎవరిని పోలి నడుచుకున్నా కానీ పడిపోవడానికి అవకాశం ఉంది. క్రీస్తుని పోలి నడుచుకుంటే కదల్చవటానికి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఆయనే సహాయం చేస్తాడు. కాబట్టి ఎక్కడ కూడా పడిపోవటానికి కానీ కదల్చబడటానికి అవకాశం లేనే లేదు. కాబట్టి దేవుని వాక్యం వినాలి. విన్న వాక్యాన్ని మనం హృదయమైన పలకల మీద రాసుకోవాలి. మనం ఆయనలాగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆయనలాగా తగ్గించుకొని, ఆయనలాగా అందరితో సమాధానంగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామమునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన యేసయ్య, దయ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మంచి కాపరి, నీ పరిశుద్ధమైన నామమునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్య, నీ నిత్య జీవపు మాటలు వినే బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమాస్వరూపైన దేవానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం యేసును మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్.